కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు వారి పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పాత నిబంధన గ్రంథంలో ఎన్నోసార్లు, క్రొత్త నిబంధన గ్రంథములో కూడా ప్రస్తావించబడినటువంటి ఒక మాట హిస్సోపు. ఈ హిస్సోపును గురించి మీకు కొంత ఇన్ఫర్మేషన్ తెలియజేయాలని ఆశపడుతున్నాను. సంఖ్యాకాండంలో ఒకసారి వెళ్దాం. 19వ అధ్యాయం 6వ వచనంలో ఒక డిస్ఇన్ఫెక్టింగ్ ఏజెంట్గా, ఒక క్లెన్జింగ్ ఏజెంట్గా, ఒక శుభ్రపరిచేటువంటి ఒక వస్తువుగా, ఒక పదార్థముగా వాడబడినటువంటిదే హిస్సోపు. ఇది ఒక మొక్క నుంచి తీయబడుతుంది. 19:6 సంఖ్యాఖండంలో ఉన్నమాట, యాజకుడు దేవదారు కర్రను, హిస్సోపును, రక్త వర్ణపు నూలును తీసుకుని ఆ పెయ్యను కాల్చుచున్న అగ్నిలో వాటిని అనగా చర్మమును, మాంసమును, రక్తమును, పేడను వేయవలెను అని ఉన్నది. మరొక సందర్భంలో ఇదే సంఖ్యాఖండము 19వ అధ్యాయంలోనే 18వ వచనంలో, పవిత్రుడైన ఒకడు, పరిశుద్ధుడైన ఒకడు హిస్సోపు తీసుకుని ఆ నీళ్లలో ముంచి ఆ గుడారము మీదను దానిలోని సమస్తమైన దేవారాధన అనగా దైవారాధన జరిగింపబడుతున్నటువంటి ఆ పరిస్థితులలో వాడబడుతున్న ఉపకరణముల మీదను, అక్కడ ఉన్న మనుషుల మీదను, ఎముకనే గాని, నరకబడిన వానినే గాని, శవమునే గాని, సమాధినే గాని ముట్టిన వాని మీద కూడా దానిని ప్రోక్షింపవలెను. మరి హిస్సోపు ఎలా ఉంటుందో మీకు ఒక 5 పిక్చర్స్ చూపించాలని అనుకుంటున్నాను. ఇక్కడ మీకు ఈ డిస్ప్లేలో కనిపిస్తున్నాయి, మీరు ఒకసారి చూడండి. మధ్యయుగ కాలంలో అనగా మనకి మిడియేవల్ టైంలో హిస్సోపును ముఖ్యంగా, అంటే ప్రధానంగా ఈ రెస్పిరేటరీ డిసీజెస్ ఎవరికైతే ఉంటాయో, అంటే శ్వాసకోశ వ్యాధులు ఎవరికైతే ఉంటాయో, లేదా జీర్ణ సంబంధిత రోగములతో బాధపడుతున్నవారు, అంటే ఇండైజెషన్ అనేటువంటి, అంటే అజీర్ణము, అంటే తిన్నది అరగకపోవడము, ఈ రోజున గ్యాస్ట్రిక్ ట్రబుల్ అంటున్నారు చూడండి. ఈ గ్యాస్ట్రిక్ ట్రబుల్ అనేటువంటి ఈ వ్యాధికి, ఈ బాధకి నుంచి విమోచన పొందడానికి కూడా ఈ హిస్సోపును అప్పట్లో వాడేవాళ్ళు. మనకి 3 డిఫరెంట్ ఏజెస్ని గురించి బైబిల్లో ఉంటుందండి. మిడిల్ ఏజ్ అంటారు, హై మిడిల్ ఏజ్ అంటారు, లేట్ మిడిల్ ఏజ్ అంటారు. ఈ మిడిల్ ఏజ్ అనేటువంటిది ఏంటంటే క్రీస్తు చనిపోయి పునరుద్ధానుడైన తర్వాత 500వ సంవత్సరం నుండి దాదాపుగా 1000 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఆ 500 సంవత్సరాల గ్యాప్ని మనము ఈ మిడిల్ ఏజ్గా చూస్తారు. దీన్ని ఎర్లీ మిడిల్ ఏజ్ అంటారు. రెండవది హై మిడిల్ ఏజ్ అంటారు. అంటే 1000 సంవత్సరాల నుండి క్రీస్తు శకము 1300 సంవత్సరాల వరకు ఉన్నటువంటి ఈ గ్యాప్నంతటిని కూడా హై మిడిల్ ఏజ్ అంటారు. ఈ తర్వాత లేట్ మిడిల్ ఏజ్ అనేది ఉన్నది. ఇది 1300 నుండి 1500 సంవత్సరం వరకు ఉన్నది. దీన్నే రెనైసాన్స్ అని కూడా అంటారు. ఈ 3 రకాల కాలములు ఉన్నాయి. వీటిల్లో ఈ మధ్యయుగ కాలంలో ఎక్కువగా వాడారు. అంటే ఈ హై మిడిల్ ఏజ్ కాలంలో ఎక్కువగా హిస్సోపుని ఉపయోగించేవారు. అంతకు ముందు కూడా ఉపయోగించారు. అటు తర్వాత దీని యొక్క ఉపయోగము, వాడుక పెరిగింది. నిజం చెప్పాలంటేనండి, పాత నిబంధన కాలములలో మనుషులు బ్రతికినప్పుడు వారికి లేనటువంటి రోగాలన్నీ కూడా ఈ రోజున మనకున్నాయి. వారికి అసలు ఏ రోగము లేదు. ఇంకా చెప్పాలంటే వారికి మంచి ఆరోగ్యం ఉంది, మంచి గాలి ఉంది, మంచి వాతావరణం ఉంది, టైం టు టైం వర్షాలు ఉన్నాయి, టైం టు టైం పంటలు పండినాయి. తెగుళ్ళు ఎప్పుడన్నా దేవునికి విరోధముగా వాళ్ళు ప్రవర్తించినప్పుడు మాత్రమే కనిపించేవి, మిగతా టైంలో కనిపించేవి కావు. మరి పాత నిబంధన కాలంలో మనం చూసుకుంటే ఈరోజు మనకి 2023లో ఉన్నన్ని సౌకర్యాలు అప్పుడు లేవు. ఇప్పుడు మనకున్నంత టెక్నాలజీ అప్పుడు లేదు, మనకున్నన్ని సౌకర్యాలు అప్పుడు లేవు, ఈ రోజున మనకున్నన్ని రోగాలు కూడా అప్పుడు లేవు. ఇది గమనించాలి. కాబట్టి అప్పట్లో ఏదైనా రోగం వస్తే హిస్సోపును వాడుకునేవాళ్ళు. కానీ ఈ రోజున ఏ చిన్న రోగం వచ్చినా ఎంత పెద్ద లిస్ట్ రాస్తున్నాడు డాక్టర్ గారు. ఇది టానిక్ అంటాడు, ఇది క్యాప్సిల్ అంటాడు, టాబ్లెట్ అంటాడు, సిరన్ ఎక్కించాడు అంటాడు, ఇంజెక్షన్ అంటాడు, టీకా అంటాడు. ఇవన్నీ వాడిన తర్వాత కూడా ఆ పిల్లవాడికి లేదంటే ఆ పెద్దానికి సెట్ అవుతుందని గ్యారంటీ లేదు. లేవియాకాండము 14వ అధ్యాయము మొదటి 7 వచనాలలో మీరు చూడగలిగితే, కుష్టు రోగమును నయము చేయడానికి, కుష్టు రోగులను బాగు చేయడానికి హిస్సోపు ప్రధాన పాత్ర పోషించినట్టుగా కనిపిస్తుందండి. ఇదే లేవియాకాండము 14వ అధ్యాయము 33 నుంచి 53 వరకు కూడా హిస్సోపును గురించినటువంటి ప్రాధాన్యత అంతా కూడా ఇక్కడ రాయబడింది. నిర్గమకాండము 12వ అధ్యాయము 22వ వచనమును చూస్తే ఈ హిస్సోపును ఒక పెయింట్ బ్రష్ గా వాడినటువంటి సందర్భం మనకు కనిపిస్తుంది. హిస్సోపు కుంచె తీసుకుని పళ్ళెములో ఉన్న రక్తంలో దానిని ముంచి ద్వార బంధపు పైకమ్మికిని 2 నిలువ కమ్ములకును పళ్ళెములోని గొర్రె పిల్ల రక్తమును తాకించవలెను, అనగా పూయవలెను అని అక్కడ ఉంది. ఇది హిస్సోపును వాడినటువంటి మరొక విధానము. అలాగే దావీదు గారు ఒక కీర్తనలో రాస్తూ ప్రస్తావిస్తూ
ప్రక్షాళన చేయడానికి హిస్సోపును వాడినట్టుగా ఉన్నది. కీర్తన 51వ కీర్తన 7వ వాక్యము, నేను పవిత్రుడనగునట్లు పరిశుద్ధపరచబడునట్లు హిస్సోపుతో నా పాపమును పరిహరించుము. అనగా ప్రక్షాళన చేయి, నన్ను శుభ్రపరచు, నన్ను కడిగేసే, నన్ను పరిశుద్ధతలను తీసుకునిరా, ఈ పాపము నుండి నన్ను కడిగేసే, నన్ను శుభ్రపరచమని దావీదు గారు అంటున్నాడు. హిమము కంటేనూ నేను తెల్లగా ఉండునట్లు నీవు నన్ను హిస్సోపుతో కడుగు ప్రభువా అని దేవునికి మొరపెడుతూ ఉన్నాడు. యోహాను సువార్త 19వ అధ్యాయంలో యేసుక్రీస్తు వారు శిలువ పైన వేలాడుతూ ఉన్నప్పుడు ఆయనకు ఈ హిస్సోపుతో కొంత ద్రావకాన్ని ఇవ్వడానికి ప్రయత్నం చేసినట్టుగా మనకున్నది. ఇక్కడ 28, 29, 30లో అటు తర్వాత సమస్తమును అప్పటికి సమాప్తమైనదని యేసుక్రీస్తు ప్రభువు తన ఆత్మలో తెలుసుకొని లేఖనము నెరవేరినట్లు నేను దప్పగొనుచున్నాను అని అన్నారు. ఆయన చిరకతో నిండి ఉన్న ఒక పాత్ర అక్కడ పెట్టి ఉండిన కనుక ఆ రోమా సైనికులు ఒక స్పంజీ చిరకతో నింపి హిస్సోపు పుడకకు తగిలించి ఆయన నోటికి అందించారు. యేసు ఆ చిరక పుచ్చుకొని సమాప్తమైనదని చెప్పి తల వంచి తన ఆత్మను తండ్రి అయిన దేవునికి అప్పగించాడు. ఆయన హిస్సోపు యేసుక్రీస్తు కాలము తర్వాత కూడా వాడబడింది. నేటికి చాలామంది ఆర్థోడాక్సిక్ జూయిష్ పీపుల్ ఈ హిస్సోపును దేవుడిచ్చిన ఒక ఔషధముగా నమ్మి వాడుతూ ఉంటారు. ఇది హిస్సోపును గురించినటువంటి ప్రస్తావన. చిన్న ప్రార్థన కొరకే తలలో ఉంచుదాం. పరలోకమందున్న మా తండ్రి, మా ప్రార్థన ఆలకించండి ప్రభువా. వివరించబడినటువంటి వాక్య భాగము ప్రతి ఒక్కరికి కూడా అర్థమయ్యేలాగా వారికి సహాయం చేయండి నాయన. వారి ఆత్మీయ కన్నులు తెరవండి ప్రభువా. బైబిల్ అంతటినీ ప్రకటించాలని సంవత్సరంన్నరగా ప్రయత్నపడుతూ ఉన్నాం నాయన. ఆ ప్రయత్నం అంతట్లో మీరు మాకు తోడుగా ఉండండి. ప్రతి విషయంలో మా అందరికీ మీరు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసయ్య పేరిట ప్రార్థన అడుగుతున్నాం తండ్రి. ఆమేన్. థ్యాంక్ యూ.